యుద్ధము రాక ఉండేది కదా. ఒకవేళ ఆంజనేయునికి ఏదైనా ఆపద సంబంధించి రాక ఉండేనా, ఇంకా కొంతసేపు ఎదురు చూద్దాం తమ్ముడా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన రామ పటాభి రామ, తారక రామ దశరథ రామ, నిత్యము నిన్నే కొలిచెద రామ, ఆంజనేయ చల్లగా వర్ధిల్లుము. నీ రాకకై 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది కదా. రామచంద్ర ప్రభు, అంజనేయ నీవు పోయిన పని ఏమయ్యను? సంతోషమైన వార్తన, ఆ వార్త నాకేదో విన్నవించుము కదా. తల్లి ఘోర విపత్తులయందు కూరులాడంటియునాడు తల్లి, సీతారమణి లాలసమ సదతంబుకునేమనందు, కారుని కాటిత్వమును జరిపి కష్టములు తొలగించుమని ఈ తీరు చేర్చుతున్నది రాఘవేశ్వర తిరిగదే నిష్ఠురన్. రాఘవేశ్వర నేను ఏమని చెప్పుడు తండ్రి, ఆ యొక్క తల్లి రావణ చెరలోన రాక్షసుల మధ్య అనుక్షణము మిమ్మల్ని తలుచుకుంటూ మీ నామమే జపిస్తూ అన్న ఆహారం మాని ఆ తల్లి ఉన్నది తండ్రి. అంజనేయ సీతాదేవి నీకు దర్శనమై ఈ విధముగా బాధపడుతుండినా అంజనేయ. రాఘవ రామచంద్ర మహాప్రభు, రాఘవ ఉన్నది సీత ఓ రాఘవేశ్వర స్వామి, ఉన్నది సీత ఓ రాఘవేశ్వర స్వామి, ఉన్నది సీత రాఘవేశ్వర స్వామి, ఉన్నది సీత ఓ రాఘవేశ్వర స్వామి, ఉన్నది సీత. ఉన్నది వైదేహి పండుగయ లంకలోన, ఉన్నది వైదేహి పండుగయ లంకలోన, ఉన్నది వైదేహి పండుగయ లంకలోన, ఉన్నది వైదేహి పండుగయ లంకలోన. నిన్నే నన్ను తల్లి మరి నన్ని ఉన్నదయ్య, ఉన్నది సీత ఓ రాఘవేశ్వర స్వామి, ఉన్నది సీత. ఆ తల్లి నీ యొక్క నామమే భజించుకుంటూ నిద్ర ఆరము మానివేసి అశోకవనములోన సీతాదేవి ఉన్నది తండ్రి. తమ్ముడు లక్ష్మణ, ఆ సీతాదేవి అంజనేయునికి సుగ్రీవా అంత క్షేమమేనా? అంగదా క్షేమమేనా? రాఘవ అంజనేయ కుమారా, సీతాదేవి ఇంత బాధపడుచు నీకు అన్ని విధములా చెప్పి ఉండనా కుమారా? అవును కదా స్వామి. రావణ శరలో ఆ రాజివాసి భక్తితోను, రావణ శరలో గడియ నన్ను మరువతాను స్మరించుచున్నాదా, గడియ నన్ను మరువతాను ఏ రీతిగా గుండెలక ఎరిగించు ఆంజనేయ రావణ శరలో, ఆ రాజివాసి భక్తితోను రావణ శరలో, రాజివాసి భక్తితోను రావణ శరలో. ఆంజనేయ ఆ లంకాధీశుడైనటువంటి రావణుని శరలో సీతాదేవి నన్నే స్మరించుకుంటూ ధ్యానించున్నని తెలిపిదివి కదా. అంజనేయ ఇంకేమి పలికనో తెలుపుము కదా. జై శ్రీరామచంద్ర మహారాజుకి లంకకి తెలిసి మౌపింకముతో శోధించి లంకకి తెలిసి, మౌపింకముతో శోధించి లంకకి తెలిసి, మౌపింకముతో శోధించి లంకకి తెలిసి, మౌపింకముతో శోధించి లంకకి తెలిసి, పంకముతో లంక తిరిగి వంక దూర పంకజాక్షి, అశోకవనము నల్ల
ఎన్నో కష్టాలు పడి ఆ యొక్క లంకకు చేరి అశోక వనం కింద జానకీ మాతను కనుగొంటిని రామా. ఆంజనేయ పటుతరంబుగా ఏమి శోకించి పలుకనీతో పటుతరంబుగా ఏమి శోకించి పలుకనీతో పటుతరంబుగా ఏమి శోకించి పలుకనీతో పటుతరంబుగా ఏమి శోకించి పలుకనీతో పటుతరంబుగా ఏమి కన్నులతో తీసుకును కారణమింతే నా కన్నులని రొంపును కన్నులని రొంపుకును కారణమింతే అననా కన్నులని రొంపుకును కారణమింతే అననా ఏరి మృగముండెన కాలెరిగింపుము ఆంజనేయ పటుతరంబుగా ఏమి కోటించి పలుకని పటుతరంబుగా ఏమి. శ్రీరామచంద్ర భగవాన్ కి కుమారాంజనేయ రాఘవ ఆ సీతాదేవి దుఃఖిస్తూ శోకిస్తూ ఇంకా ఏమని తెలిపి ఉండను కదా. రాఘవ రామచంద్ర తప్పక తెలుపుతాను స్వామి. రాజర మహారాజుకి భక్తి తల్లి నిన్ను బలించుతున్నదయ్య భక్తి తల్లి నిన్ను బలించుతున్నదయ్య భక్తి తల్లి నిన్ను బలించుతున్నదయ్య భక్తి తల్లి నిన్ను బలించుతున్నదయ్య భక్తి తల్లి ఆ యొక్క తల్లి పాటలు నేను ఎన్నని చెప్పుడు తండ్రి. అనుక్షణము మీ యొక్క నామభజన చేసుకుంటూ మీ నామమే తలుచుకుంటూ ఆ యొక్క లంక లోపల తల్లి ఏడ్చుతున్నది రామా. ఆంజనేయ రాఘవ ఏడ్సు ఇన్ని విధములా నీకు నీకు బోధించి ఉండేనా. అవును కదా రామా. తమ్ముడు లక్ష్మణ చూసివా రావణేశుడు కొనిపోయి సీతని ఇన్ని విధములా బాధ పెడుతుండేనట. అంజనేయ రాఘవ ఆ యొక్క లంకాధీశుడైనటువంటి రావణాసురునికి ఇంత అహంకారమా. అవును కదా స్వామి. అంజనేయ మహిమను తెలియగలదా మత్తుడైన రావణాసురుడే మహిమను తెలియగలదా మత్తుడైన ఇద్దరిని కయ్యెత్తి బాణము ఇద్దరిని కయ్యెత్తి బాణము చిత్తు చేతు వాడెక్కడున్నను చిత్తు చేతు వాడెక్కడున్నను మహిమను తెలియగలనా మత్తుడైన ఆంజనేయ ఆ రావణాసురుణ్ణి ఇక్కడ నుండైనా నేను బాణం వేసి సంహరించాను. కానీ స్వయంగా మనం లంక చేతించి ఆ సీతను పెట్టినటువంటి ఆ కష్టాలు కనులారా చూసి వాడిని సంహరించి రావలేను కదా. అందుకయ్యే తప్పకుండా మనం లంక నగరంకు ప్రవేశించవలేము కదా. జానకి మాట కూడా అదే మాట ఉన్నది తండ్రి. నాతో రమ్మనగా రాముడు వచ్చి రావణాసురుని దృంచి నన్ను తీసుకుపోమని చెప్పిన తండ్రి. తప్పకుండా అంజనేయ మనము లంకా నగరానికి ఏతెంచి ఆ రావణాసురుని వధించి మన సీతాదేవిని మనం స్వయంగా మనమే తీసుకురావలేము కదా. తప్పకుండా స్వామి. రాఘవ రామచంద్ర ఈ తీరుగా జలదిపై వారది కటుటకు మాకు సెలవు నీవుమా. నీతితోడ వారది దాటియు ఆ దుష్ట దుర్మార్గుని గురువారి జానకీ దేవి దేవరగం ఇప్పుడు మనము లంక చేతించాలంటే ఈ సముద్రం నుండి మనం పోలేము కదా. అందులోకై చక్కని వారధిని కట్టాలని స్వామి. కానీ ఎలా అంజనేయ. రాఘవ రామచంద్ర మహాప్రభు ఇప్పుడు మేమంతా కబలమంతా కలిసి వారధి నిర్మించడానికి ప్రయత్నమైతే చేద్దాం. ఏ అంగద సుగ్రీవ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క సముద్రంలో గుట్టలు చెట్లు బండలు తీసుకొచ్చి వేయము.
అంతేనయ్యా. ఏమంతా నేను వారధి కట్టుడు, ఈ వారధి చక్కగా నిర్మాణం కావడానికి మీకు జీవనం ఉసంగుతుంటుంది కదా. ఏయ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంగరా ఆపండి ఆపండి. మనం ఎన్ని గుట్టలు పర్వతాలు తీసుకొచ్చి ఈ యొక్క సముద్రంలో వేసినా కానీ అవి మునిగిపోతున్నాయి. ఎన్ని ఏళ్ళ మునిగిపోతున్నాయి కదా. ఈ విషయం అంతా ఏదో మహిమ ఉన్నది, అదేదో తెలుసుకోండి అల్లుడు. రామచంద్రునికి చెబుదాము. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పావన రామ పటాభి రామ పావన రామ పట్టాభి రామ తారక రామ దశరథ రామ అంజనేయ, రాఘవ వారధి నిర్మించే వారు ఇక్కడికి మళ్ళీ రావడానికి గల కారణం ఏదో విన్నవించవు కదా. రాఘవ ఎన్ని సముద్రంలో ఎన్ని గుట్టలు ఎన్ని పర్వతాలు ఎన్ని చెట్లు వేసినా కానీ వేసినట్టుగానే మునిగిపోతున్నాయి. దాని మూలమేమో తెలియకున్నది రామ. అంగదా చంబవంతా, మీరు వారధి నిర్మించగా ఆ పర్వతములు కూడా గడగడ ఆ సముద్రుడు మింగుచున్న పలుకుచుండగా ఏమి ఆ సముద్రునికి మన పైన ఇంత కోపం ఎందుకు వచ్చిండో. ఒరే సముద్ర, మా అంగద శాంబవంత ఆంజనేయుడు నిర్మిస్తున్నటువంటి ఈ వారధిని నిర్మించుండగా ఆ గడగడ మింగుచుండి ఆ పర్వతం అన్నిటిలో ఒరే సముద్ర, ఇంత తీరత కలిగిన లవణంపుడు అంతట పెరిగనా, ఇంత తీరత కలిగిన లవణంపుడు అంతట పెరిగనా, ఇంత తీరత